పరిస్థితిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. 2,20,443 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2,463 గ్రామాల్లో 1,09,626 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. 60,080 ఎకరాల్లో పత్తి, 16,036 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు తుమ్మల తెలిపారు. 194 ఎకరాల్లో మిర్చి, 6,051 ఎకరాల్లో కంది, 15 ఎకరాల్లో జొన్న పంటకు నష్టం జరిగిందన్నారు. 20,983 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లిందని, 639 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు తుమ్మల. 6,000 ఎకరాల్లో ఇసుక మేటలతో పంటలకు నష్టం వాటిల్లిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో వరద పరిస్థితిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. 2,20,443 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2,463 గ్రామాల్లో 1,09,626 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని, 60,080 ఎకరాల్లో పత్తి, 16,036 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు తుమ్మల తెలిపారు. 194 ఎకరాల్లో మిర్చి, 6,051 ఎకరాల్లో కంది, 15,000 ఎకరాల్లో మొక్కజొన్నకు పంట నష్టం జరిగిందన్నారు. 20,983 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లిందని, 6,300 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు. 6,000 ఎకరాల్లో ఇసుక మేటలతో పంటలకు నష్టం వాటిల్లిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.